అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఎగ్ లవర్స్ అందరి కోసం 4 బ్రహ్మాండమైన ఎగ్ రెసిపీస్ చూడబోతున్నాం. ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేస్తున్నాను. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలన్నీ వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిపోయాయి. పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో గుడ్లుల్ని వేయించుకోవాలి. వీటిని వేయించే ముందు కొన్ని ఘాట్లు పెట్టుకోవాలి. ప్యాన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఎండు కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. ఇందులో ఉడికించిన 6 గుడ్డుల్ని వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు వేయించాలి. గుడ్లు అన్నిటికీ మసాలా మొత్తం బాగా కోట్ అయింది. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కొంచెం వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను. ఇందులో చిన్న దాల్చిన చెక్క, 1 అన్నాసి పువ్వు, 3 యాలకులు, 8 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, పొడవుగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత చీల్చిన 3 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన 3 మీడియం సైజ్ టొమాటోలని కూడా వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్ పెరుగు వేసి అందులో 2 టీ స్పూన్ల ఎండుకారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు వేయించాలి. ఇందులో 1/2 కట్ట తరిగిన కొత్తిమీర, 1/2 కట్ట పుదీనా ఆకులు వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. నేను 300 ml బియ్యాన్ని తీసుకుని 30 నిమిషాలు నానబెట్టాను. బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మసాలాని బియ్యాన్ని మొత్తం కలిపిన తర్వాత 500 ml అంటే
2 కప్పుల నీళ్ళని పోస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన గుడ్డుల్ని ఈ మసాలా మీద ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిపైన వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. చివరగా పైన తరిగిన కొత్తిమీర వేసి ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. కుక్కర్లో నుంచి ఆవిరి రావడం మొదలైన తర్వాత విసిల్ పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు మూత తెరవకుండా అలానే వదిలేయాలి. అంతే, చాలా టేస్టీగా ఎగ్ బిర్యానీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడ ఒక 10 ఎగ్స్ని ఉడికించి వాటిపైన షెల్స్ తీసేసి ఉంచాను. వీటిని ఇలా సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. హై ఫ్లేమ్లో అయితే ఇవి వెంటనే మాడిపోతాయి కాబట్టి ఫ్లేమ్ తక్కువలోనే ఉంచాలి. ఇప్పుడు కట్ చేసిన ఎగ్స్ని ఇలా ఒక్కొక్కటిగా ప్యాన్ మీద పెట్టాలి. 2-3 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి కూడా తిప్పి కాల్చాలి. ఇలా చేస్తే గుడ్లన్నీ ఉప్పు కారాలని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. సుమారుగా 3 నిమిషాల తర్వాత నేను వీటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 3 టేబుల్ స్పూన్లంత నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇలా రంగు మారిన తర్వాత చీల్చిన 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలని పెంచి వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత నేను 2 టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయిన తర్వాత నేను ఇందులో 3 పెద్ద టొమాటోలు ప్యూరీ వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇందులో తేమ మొత్తం పోయి టొమాటో గ్రేవీలో నూనె పైకి తేలుతుంది. ఈ పాయింట్లో ఇందులో 1 టీ స్పూన్ అంత కారం, 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల మిరియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇదంతా కలిపితే భలే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు 1.5 కప్పుల నీళ్లు పోయాలి. ఇదంతా బాగా కలిపి ఈ గ్రేవీని కనీసం 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, గ్రేవీలో బబుల్స్ వస్తున్నాయి. ఈ పాయింట్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం జెంటిల్గా ఇలా కడాయిలో వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేస్తే గ్రేవీలో ఉన్న మసాలా మొత్తం ఎగ్స్కి బాగా పడుతుంది. ముందే కాకుండా ఇలా లాస్ట్లో ఒక మంచి ఫ్లేవర్ కోసం, అరోమా కోసం నేను ఫ్రెష్ కరివేపాకులు వేస్తున్నాను. చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కూరని గార్నిష్ చేయాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ కర్రీ తయారైనట్టే. దీన్ని మీరు రోటీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మిక్సర్ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 3 లవంగలు, 1/2 టీ స్పూన్ మిరియాలు. ఫస్ట్ వీటిని మనం రుబ్బుకుందాం. సో ఇట్లా కోర్స్గా పౌడర్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను.
చిన్న ముక్కలు చింతపండు వేస్తున్నాను, జస్ట్ ఒక లైట్ పులుపు ఫ్లేవర్కి. నెక్స్ట్ దీంట్లో 2 టీ స్పూన్ల కారం, అది కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం రుబ్బుకోవాలి. వెల్లుల్లి కారం రెడీ అయింది. ఇప్పుడు మనం కూర చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. సో నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిరగాయలు కట్ చేసి వేసుకోవాలి. ఫస్ట్ వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి చూడండి. ఈ టైంలో నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి వేస్తున్నాను. వేసిన తర్వాత లైట్గా సాటే చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. సో దీంట్లో జస్ట్ ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ప్యాన్ మూసేసి ఒక 5 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో కోడిగుడ్లని ఉడకపెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, పెద్ద పెద్ద పీసెస్గా ఇట్లా మీరు బ్రేక్ చేసేసి మనం తిప్పుకోవాలి. సో ఇట్లా బ్రేక్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో కొద్దిగా ఇట్లా పేస్ట్ చేసి నూనె ఒక 2 స్పూన్లు నూనె పోసి మనం ఈ మసాలాని లైట్గా ఆ పచ్చివాసన పోయే వరకు లైట్గా కుక్ చేసుకోవాలి. ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే మీకు మసాలా చూడండి నూనెలో బాగా కొంచెం మెత్తబడి లైట్గా పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వెల్లుల్లి కారం పీసెస్కి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీకు తినడానికి కొంచెం ఇట్లా చంకీగా ఉంటేనే బాగుంటుంది, మరీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవద్దు పొరుటుని. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేస్తున్నాను. వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసేయాలి. సో ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. గుడ్డు చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం బ్రహ్మాండంగా రెడీ అయింది. అసలు వాసన అయితే చాలా చాలా బాగుంది. నేను ఆగలేకపోతున్నాను. వెంటనే ఇప్పుడు వేడి అన్నంలో పెట్టుకొని తినబోతున్నాను. సో అదే ఇప్పుడు టేస్టింగ్. మంచి కారమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇప్పుడు వేడి అన్నంలో పెట్టుకొని నేను తినబోతున్నాను. ఊరిపోతుంది నాకైతే. బాగా ఆకలి మీద ఉన్నాను నేను ఇప్పుడు. చాలా ఆకలి వేస్తుంది నాకు. ఏమి రుచి, చాలా చాలా బాగుంది. అసలు చాలా మంచి కాంబినేషన్ అండి. సింపుల్ డిష్, ఫ్లేవర్స్ అంతా అదిరిపోయింది. నాకు నోట్లో మాట రావట్లా, ఆకలి మీద ఉన్నాను. ఇంకా కొంచెం తినేస్తాను నేను. ఎగ్ 65 చేయడం కోసం నేను 6 ఎగ్స్ని ముందుగానే ఉడికించి పెట్టాను. నేను ఈ రెసిపీ కోసం ఎగ్ వైట్స్ని మాత్రమే వాడబోతున్నాను కాబట్టి ఇందులో ఉన్న యోక్స్ని తీసి పక్కన పెడుతున్నాను.
ఈ ఎగ్ వైట్స్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మీ దగ్గర స్లైసర్ ఉంటే ఇలా కట్ చేయొచ్చు, లేదంటే కత్తితో కూడా ఫైన్గా కట్ చేసుకోవచ్చు. వీటిని ఇలా చిన్న సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన 4-5 వెల్లుల్లి రబ్బలు, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, తరిగిన కరివేపాకులు, తరిగిన కొత్తిమీర వేయాలి. వీటితో పాటు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్ శనగపిండి వేసి బాగా కలపాలి. సో ముందు 1/2 కప్ అంతా శనగపిండి వేసిన తర్వాత నేను కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు మిగిలిన 1/2 కప్ శనగపిండి వేసి అంతా కలపాలి. గుడ్డు మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దీన్ని బజ్జీల్లాగా వేసి వేయించడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనెని మరిగించాలి. నూనె వేడెక్కిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఇలా చిన్న సైజ్ పకోడీలాగా వేయాలి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో పొడవుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 4 వెల్లుల్లి రబ్బలు, చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకుల్ని వేసి వేయించాలి. ఇవన్నీ ఎగ్ 65కి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసి కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పకోడీల్ని ఇందులో వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఇందులో నేను కొద్దిగా టొమాటో కెచప్ని వేస్తున్నాను. ఇది ఎగ్స్కి లైట్ కోటింగ్ ఇస్తుంది. మీకు కావాలంటే దీనికి బదులు కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా ఒక్కసారి టాస్ చేయాలి. అంతే, ఎగ్ 65 తయారైనట్టే. ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. దీన్ని మీరు ఉన్న పలంగానే సర్వ్ చేసుకోవచ్చు. 4 అద్భుతమైన ఎగ్ రెసిపీస్ చూశారు. సో తప్పకుండా వీటన్నిటిని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.